వెల్కమ్ టు AK1 టీవీ న్యూస్. నూతన రకం కంది విత్తనాల పంపిణీ. కంది విత్తనాలు పంపిణీ చేస్తున్న అధికారులు. మండల కేంద్రమైన గోనెగండ్లలో కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి వారి ఆధ్వర్యంలో శనివారం రైతులకు PRG-176 రకం నూతన కంది విత్తనాలను పంపిణీ చేశారు. బనవాసి కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కంది పంటను వర్షాధారం కింద జూలై చివరి వరకు విత్తుకోవచ్చు అని అన్నారు. ఈ నూతన రకం విత్తనాలు మధ్య కాలకం కాబట్టి వర్షాధార పరిస్థితులలో పంట చివరలో వచ్చే బెట్ట పరిస్థితులను తట్టుకోవచ్చని సూచించారు. ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుందని, విత్తే వరుసల మధ్య దూరం 90 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య దూరం 20 నుంచి 30 సెంటీమీటర్లు ఉండాలని అన్నారు. ఏడీఏ మహమ్మద్ ఖాద్రి, ఏవో హేమలత మాట్లాడుతూ ఈ పంట మొలకెత్తినప్పటినుంచే మేలైన యాజమాన్య పద్ధతులు సమయానుకూలంగా పాటిస్తూ సరైన సస్యరక్షణ చర్యల ద్వారా అధిక దిగుబడులు సాధించి నికర ఆదాయాన్ని పొందవచ్చు అని అన్నారు. టిడిపి నాయకులు, టిడిపి మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, నాయకులు బేతాళ బడేసా నాయుడు, తిరుపతయ్య నాయుడు, రమేష్ నాయుడు, కెవికె శాస్త్రవేత్త నిరంజన్, ఏయూ శ్రీహరి, విఏ మహేంద్ర రైతులు పాల్గొన్నారు.